పిల్లలకు పాఠాలు చెప్పేందుకు టీచర్లు అనేక మార్గాలు అనుసరిస్తారు. వాటన్నింటి లక్ష్యం విద్యార్థుల మెదడులో విషయాన్ని ఎక్కించడమే. ఆ క్రమంలోనే వివిధ రూపాల్లో పాఠ్యాంశ బోధన పద్ధతులను అనుసరిస్తుంటారు. అందులో లెర్నింగ్ బై డూయింగ్ అనేది విద్యార్థి కేంద్రీకృతంగా సాగుతోంది. విషయ అవగాహనకు సైతం ఉపయుక్తంగా ఉంటుంది. పిల్లల్లో ఏకాగ్రత నింపేందుకు కళ దోహదం చేస్తోంది. అలాంటి కళల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇండియా ఫౌండేషన్ ఫర్ ది ఆర్ట్స్ 3 రోజుల కార్యక్రమం విద్యార్థుల్లో నైపుణ్యం నింపింది. ఇండియా ఫౌండేషన్ ఫర్ ది ఆర్ట్స్ అనేది విద్యార్థుల్లో కళా నైపుణ్యాలను పెంచేందుకు పనిచేస్తున్న సంస్థ. హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో దక్షిణాది కళారూపాలకు సంబంధించి విద్యార్థులకు శిక్షణా సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించారు. ఏడాది పాటు ఆయా పాఠశాలల్లోని పిల్లలకు ఆర్ట్ క్రాఫ్ట్స్ పై టీచర్ల చేత తర్ఫీదు ఇస్తున్నారు. పిల్లలు సైతం కళారూపాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపారు. చిన్నారుల చేతుల్లో రూపుదిద్దుకున్న కళాఖండాలు ఔరా అనిపిస్తున్నాయి. We give out grants to artists, teachers and national schools to work on a project of their own, and we support them through resources, funding and network building. It is called Kali Kalisu in Kannada, which means learn and teach, to help teachers and artists integrate arts into the school's curriculum. Such teachers and artists who have presented their works, and it ranges from woodcut printing to puppetry to theatre, and we try to show that arts and learning can be joyful. పప్పెట్రీ, ఓరిగమి, మోడల్ మేకింగ్ లాంటి అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దారు. తొలుత వారికి ఎలా తయారు చేయాలో చూపించి వారే రూపొందించేలా ప్రోత్సహించారు. పాఠాలు బోధించే క్రమంలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గా పప్పెట్రీని ఉపయోగించడం వల్ల అపార నైపుణ్యం సాధిస్తారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. साइंस टीचिंग में हाउ टू यूज पपेट्स थ्रो साइंस टीचिंग, ग्लो पपेट्स, रॉड पपेट्स और स्टिंग पपेट्स भी मैं बनाएंगे. मेरा साथ वो स्टूडेंट्स के साथ में वो पपेट करते हैं, पपेट मेकिंग और पपेट का स्क्रिप्ट राइटिंग एंड प्रेजेंटेशन. 3 రోజుల్లోనే జీవితానికి సరిపడా కొత్త అంశాలు నేర్చుకున్నామని విద్యార్థులు చెబుతున్నారు. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే తాము ఒత్తిడిని అధిగమించేలా పలు కళల్లో తర్ఫీదు పొందామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో మనకి డ్రాయింగ్స్, ఇంకా కిరిగేమి, ఆరిగమి వీటన్ని గురించి నేర్పిస్తారని మాకు ఎలాంటి ఐడియా ఏం లేదు. కానీ వచ్చాక మాకు ఏం అర్థమైందంటే ఈ బుక్ స్టడీతో పాటు అసలు మనం బయటికి వెళ్ళాక మనం ఎలా ఉండాలి, ఎథిక్స్, వాల్యూస్, ఇంకా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా సరే మనం ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి ఇవన్నీ నేర్పిస్తారు. ఇంకా ఇక్కడ వచ్చినప్పుడు మా ఫస్ట్ డే పప్పెట్స్ గురించి మొత్తం జరిగింది. మేము వాటి నుండి చూసి మేము చేసి లాస్ట్లో మాత్రం పప్పెట్ షో చేయించారు. అప్పుడు మాకు అర్థమైంది. కిరిగామి ఈజ్ బేసికలీ ఏంటంటే పేపర్ కటింగ్. సో మేము ఈ పేపర్ కటింగ్లో ఏం చేసామంటే ఇప్పుడు మనకి డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి కదా హౌస్లో పెట్టుకోవడానికి, మంచి ఐడియాస్ వచ్చే డెకరేటివ్ ఐటమ్స్ ఒక పేపర్ తోటి ఈజీగా ఒక మంచి బ్యూటిఫుల్గా కనిపించే డెకరేటివ్ ఐటమ్స్ చేసాము. మేము చాలా ఎంజాయ్ చేసాము. మేము కొన్ని ఫ్లవర్స్ కూడా చేసాము. అండ్ ఇవి చాలా హెల్ప్ కూడా అవుతాయి మనకి, లైక్ టు డెకరేట్ అవర్ హోమ్. అలాంటివి కూడా మనకి వాటర్ సైకిల్ అనే ఒక టాపిక్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడైనా మనము పిక్టోరికల్గా డ్రా చేసి చూపించామనుకో మనకి బ్రెయిన్కి కూడా ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మనకి అకాడమిక్స్లో కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఎప్పుడైనా చదువుకునేటప్పుడు కూడా మనం ఏదైనా చూసామనుకో ఆ వర్డ్స్లో ఉన్నదే మనకి డ్రాయింగ్స్లో ఉందనుకో చాలా మంచిగా అర్థం అవుతుంది. ఇక్కడ మాకు చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్స్ అయితే నేర్చుకున్నాం మేము. ఇక్కడ మాకు కిరిగామి, ఆరిగామి, మోడల్ మేకింగ్ అండ్ పప్పెట్ మేకింగ్ కూడా నేర్పించారు. అయితే ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం ఎడ్యుకేషన్ నుంచి ఇంకా స్ట్రెస్ నుంచి కొంచెం ఫ్రీ అయ్యాము. కళా నైపుణ్యాలు నేర్చుకునే క్రమంలో చాలా అంశాల్లో విద్యార్థుల దృక్పథం మారుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. బుడిబుడి చిన్నారులు చేసిన కళారూపాలు ఆర్ట్ గ్యాలరీ గోడలపై కొలువుతీరి అబ్బురపరుస్తున్నాయి.